బై వివో స్మార్ట్ ఫోన్స్ లో ఇప్పుడు మమ్మల్ని మేల్కోండి అన్నారు. మేం మేల్కుంటే ఎలా ఉంటుందో తెలుసా? చూడండి. ప్లీజ్ వెల్కమ్ చమ్మక్ చంద్ర along with the Steve. అరే ఇంకా జంక జింక పెంకితనంగా అదో వంక సింగారంగా సిగ్గుపడంగా ఎలా ఇంకా కల్లోలంగా కన్ను పడంగా ఉపాయంగా భూపేయంగా ఉన్న పళంగా. ఏమండి, ఎందుకు నాకు రోజు రోజుకి సంతోషం ఎంత పెరిగిపోతుంది అంటారు? సంసారంలో పెళ్ళామే సంతోషంగా ఉంటే సరిపోదే, మొగుడు కూడా సంతోషంగా ఉన్నాడో లేదో మీరు తెలుసుకోవాలి. అంటే మీరు నాతో హ్యాపీగా లేరా? హ్యాపీ నీతో హ్యాపీ డే సినిమాకి వెళ్ళినప్పుడే నాకు హ్యాపీగా లేదు. ఇంకా నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏముంటదే నీ టీవీలో నా యాడ్. కామెడీ చేస్తున్నారు. సంసారం అనే ఎపిసోడ్ లో ఏ భర్త కామెడీ చేయడే. భర్త తన ఫ్రస్ట్రేషన్ చెప్తుంటే మీ ఆడవాళ్ళు దాన్ని కామెడీగా తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు మీ టీవీలో నా యాడ్. పెళ్లి చేసుకొని మమ్మల్ని కబ్జా చేస్తారు, తర్వాత మా ఇష్టాన్ని కబ్జా చేస్తారు, తర్వాత మా జీవితాన్ని కబ్జా చేస్తారు. అదేంటో ఆడవాళ్ళ జీవితాలు మా మగాళ్ళ జీవితాలు కబ్జాలు అయిపోయాయి అని తెలిసి కూడా ఒక్క మగాడు కూడా కేసు పెట్టలేని పరిస్థితి. ఓ మై గాడ్, నీ టీవీలో నా యాడ్. యు గ్రేట్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మేము ఏం మాట్లాడతారో మీకు అన్ని అర్థమవుతాయి. మీకు అర్థం కానట్టు దానికి అర్థమే లేనట్టు ఓ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు మీ టీవీలో నా యాడ్. పెళ్లికి ముందేమో బంగారం లాంటి మొగుడు కావాలంటారు, పెళ్ళైన తర్వాత బంగారమే కావాలంటారు. ఏం రోజా గారు? హలో వెంకట్రావు గారు, నన్ను పెళ్లి చేసుకోక ముందు మీరు రోడ్ల మీద ఉండేవారు. ఈ నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాతే మీకు అంత స్టేటస్. గుర్తు పెట్టుకోవాలి వెంకట్రావు గారు. అవును, గుర్తు పెట్టుకో. మీ ఆడవాళ్ళకి ఇదేం దురదనే? మీ ఆడవాడిని పెళ్లి చేసుకున్న తర్వాతే మగాడి జీవితం మారిపోతుందని ప్రతి ఆడది ఆ భ్రమలో ఉంటుంది. హలో నాగలక్ష్మి గారు, మగాడి జీవితం ఒక పెళ్లి అనే ఎపిసోడే లేకపోతే గల్లీకి ఒక మగాడు స్వామి వివేకానంద అవుతాడు, అబ్దుల్ కలాం అవుతాడు, నరేంద్ర మోడీ అవుతాడు. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? అంటే నువ్వు కొద్దిగా ఎగిరావు కదే, అందుకే నేను ఎగిరా. భార్య ఎగిరేనప్పుడు భర్త తగ్గాలి, లేదనుకో. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా, వీళ్ళంతా బ్యూటీగా చేసి ఉంచు. ఏమనుకుంటున్నావే నన్ను నువ్వు? అందరు మగాళ్ళ అనుకుంటున్నా, అల్లటప్ప మగాడు అనుకుంటున్నావే నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేంత వరకు ఇల్లుని మొత్తం బ్యూటిఫుల్ గా చేసి మగాడు అనిపించుకుంటా. మొగుడు కూడా అనిపించుకో. వెరీ గుడ్. మీకే ఉన్నాయే వాగ్దానాలు చేయడం, మాకు రాదానే? మాకు ఉల్లి ఉడవడం రాదా? పనులు చేయడం చేత కాదనే జీవితం నా ఉసురు తగులుతుందే నీకు. మొగుడు నేర్పించిన ఏ ఆడది బాగుపడలేదే. అసలు నేను నిన్ను అడిగాను, లక్షలు అడిగానా, కోట్లు అడిగానా? పురుగులు పడిపోతావి. వెంకటరావు గారు సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్ లో. పెళ్ళైన ప్రతి మగాడికి ఇదే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నారాయణరావు గారు రండి కూర్చోండి, కొద్దిగా నీళ్ళు తాగండి. ఏమైంది నారాయణరావు గారు? ఏం చెప్పంటావు వెంకటరావు గారు? దాన్ని 100 రూపాయలు అడిగితే చిన్న పిల్లగాడికి పెట్టినట్టు చేతిలో 10 రూపాయలు పెట్టి షేర్ ఆటోలో ఆఫీస్కి వెళ్ళమంటారు. జాబ్ చేస్తుంది ఎవరు వెంకటరావు గారు? నెలకు 30,000 జీతం. అంటే చెక్ పేరు నీది, సైన్ పవర్ మీ ఆవిడదన్నమాట. దాని అయ్య సొమ్మడిగానా, దాని అవ్వ సొమ్మడిగా? నా సొమ్మే కదా అడిగింది వెంకటరావు గారు. నారాయణరావు గారు, ఎవడు సొమ్ము అనేది వాళ్ళకి ముఖ్యం కాదు నారాయణ గారు. వాళ్ళు సోకులు చేసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకి ముఖ్యం. నారాయణరావు నీ టీవీలో నా యాడు. అది కాదు వెంకటరావు గారు, ఈ రోజు అదైనా ఉండాలి. నారాయణ గారు దాని సంగతి చెప్తా. చచ్చిపోవాలనుకుంటున్నావా నారాయణ గారు? ఆడదాంతా పెట్టుకున్నాడు ఎవడైనా ప్రపంచంలో బాగుపడ్డాడా నారాయణరావు? వెంకటరావు గారు, అవును వెంకట్రావు అని మాట్లాడుతున్నా నారాయణరావు. ఓ ఉడుకు రక్తం ఉందని చెప్పి ఓ దూరం మీసాలు నుంచి తెగ ఎగురుతున్నావురా నారాయణరావు. తెల్ల ఎంట్రికాయలు అయినా కలర్ వేసుకొని బతుకుతున్నా నారాయణరావు. అది మరీ నన్ను కుక్కలా చూస్తుందండి. నిన్ను ఇంటి కుక్కలాగైనా చూస్తుంది నారాయణరావు, కొంతమందిని అయితే వీధి కుక్కలా చూస్తుంది నారాయణరావు. వెంకటరావు గారు, ఈ మంచినీళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. వెంకటరావు గారు, వెంకటరావు గారు, చందు మొక్క చూడండి. వెంకటరావు గారు, మొన్నే కదా సీన్ నీకు పెళ్ళైంది. పెళ్లి మ్యాటర్ పక్కన పెట్టిన వెంకటరావు గారు, చందు మొక్క ఉండ. ఏమైంది సీను? ఏదండి ఇన్ఫెక్షన్, లేడీస్ ఇన్ఫెక్షన్.
మీ ఆవిడ నిన్ను మరీ దారుణంగా వార్తలు అది పెట్టే టార్చర్ భరించలేక నాకు నేను వాతలు పెట్టుకున్నా. అబ్బా ఒక మగాడికి ఒక మగాడి జంతువు రాస్తే అబ్బా ఆ ఫీలే వేరండి, ఆ చుట్టే వేరండి. ఈ బ్రదర్ ఆవిడ నా కొంచెం అడ్వాన్స్ ఉన్నాడు. హలో బ్రదర్, అంత ఫ్రస్ట్రేషన్ పడే బదులు 4 వాతలు పెట్టుకో, ఫ్రస్ట్రేషన్ మొత్తం 0 లెవెల్కి వచ్చేది. ఏంటి వెంకట్రావు గారు ఇది? వార్తలు అది కాదు వెంకట్రావు గారు, ఈ లోకంలో ఏం జరుగుతుంది? అసలు మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వస్తున్నామా? మనం ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా ఆడది వెనక్కి లాగు, ఓన్లీ వెనక్కి వద్దాం అనుకుంటే ఆడది ముందుకు తోస్తుంది. ఈ తోపులాటనే మగాడి సగం జీవితం సక్కనాకిపోతుంది నారాయణరావు. వెంకట్రావు గారు నాకు పెడతారండి, ఈ ఆడల మగాళ్ళు ఎందుకు ముందుకు వస్తారు, మళ్ళీ ఎందుకు వెనకలు వెళ్తారండి? వాళ్ళకు ఒక సరదా సీను. ఏం సరదానండి ఇది? సరదానిది ఇది సరదానండి. నాకు తెలియక ఒక విషయం అడుగుతాను, చెప్పు నారాయణ. మన దేశంలోనే ఆడవాళ్ళు ఇలా ఉంటారా, వేరే దేశంలో కూడా ఉంటారా? ఎవరైనా టీవీలో నా యాడు, ఆడది ఎక్కడైనా ఆడదేరా. చూస్తూ చూస్తూ ఉంటే మన మగజాతి అంతమైపోతుందేమని భయంగా ఉంది వెంకట్రావు గారు. అంతరించిపోయే దగ్గరగా ఉంది. అరే నీ టీవీలో నా యాడు, ఆత్మవిశ్వాసం గల మొగుళ్ళు ఆల్రెడీ అంతరించిపోయారా, మన వాళ్ళు సిగ్గులేని వాళ్ళే కొంతమంది ఇక్కడ ఉన్నారు అంతే. అంటే మళ్ళాగన్నే వెంకటరావు గారు అర్జెంట్ గా ఈ ఎంట్రీ బోర్డు మూత తీసేయండి, తాగి చచ్చిపోవాలి. ఏమైంది రాములు? వెంకటరావు గారు మీకు దండం పెడతాను, బోర్డు మూత ఓపెన్ చేసి తాగి చచ్చిపోతాను అంతే. ఏమైంది రాములు? వెంకటరావు గారు ఈ మూత ఓపెన్ చేయండి, నాకు విముక్తి ఇవ్వండి వెంకటరావు గారు. అది కాదు రాములు, నీకు చెప్పే. మీరు తీయకపోతే నేను తీసుకోవాలండి. రాములు ఏమైందిరా నీ టీవీలో నా యాడు, ఏమైంది? వెంకట్రావు గారు నేను ఎంట్రీ తాగేశాను, ఇంకో ఉపయోగం లేదు, చచ్చిపోతున్నాను. నువ్వు ఎంట్రీ తాగలే, నువ్వు మూత తీయలేదు. అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా నీ టీవీలో నా యాడు. మాకు ఒక విషయం తెలియగలరు వెంకటరావు గారు. చెప్పు రాములు. నేను దాని మొగుడా రాగు మొగుడా? అది తెలియకనే చాలా మంది మగాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కానీ మ్యాటర్ ఏంటి? నా లాంటి భార్య మీకు ఎవరికి వచ్చి ఉండదు, వచ్చి ఉంటే ఇప్పటికి ఊరేసుకుని చచ్చిపోయారు. నేను కాబట్టి ఇంకా బతుకున్నాను వెంకటరావు గారు. ఊరుకో రాములు, భగవంతుడు మన మగజాతిని ఆడవాళ్ళ రూపంలో టార్చర్ ఇచ్చాడు. ఒకరొకరు ఓదార్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతే రాములు, అంతే. వెంకటరావు గారు, వెంకటరావు గారు, వెంకటరావు గారు. వెంకటరావు గారు ఈ ఎంట్రీ బాటిల్ మూతలు తీసి మా పిల్లల నుంచి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యండి వెంకటరావు గారు. భార్య బాధ్యతని నేను ఒక్కడే అనుకున్నా. ఇంతమంది ఉన్నారా? ఈ ఖాళీలోనే ఇంతమంది ఉన్నారంటే దేశంలో ఎంతమంది ఉన్నారు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఓ మై గాడ్. వెంకట్రావు గారు ఈ ఆడదాన్ని ఏం చేయలేమండి. చేయగలడు. ఆ ఒక్క పని ఆ ఒక్క మగాడే చేయగలడు. ఇంతగా ఒక్క మగాడు ఎక్కడ ఉన్నాడు వెంకట్రావు గారు? ఆ మగాళ్ళ మనమేరా. అంటే ఫ్రస్ట్రేషన్ తో మర్చిపోయానండి. లేనిపోయిన డౌట్లు తెప్పియకు నువ్వు. మన మగజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనం మారాలి. మనం మారాలంటే ఏం చేయాలి? ఎంట్రీ తాగాలి. ఎండిన తాగ దరిద్రుడు, ఎండిన తాగ. ఇంకేం చేయాలి? పెళ్ళాని తోలు తీయాలి, దాని తాట తీయాలి, ఉతికి ఉతికి దాన్ని ఆరేయాలి. పొట్టుదానా, 2 అడుగులు దానా. సరోజ, ఈ రోజు నుంచి మొగుడనే క్యారెక్టర్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తానే. వస్తున్నానే. రాధిక నేనే నన్ను పిలిచింది. మొగుడు అంటే అంటులతో వాడు కాదు, భార్య ఉతికే తారతో నిరూపిస్తాను. వస్తున్నా. మన మగజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనం పెళ్ళాన్ని తాట తీయాలి. మన ఆడవాళ్ళ దగ్గర మన మగాళ్ళని చేసే దండయాత్ర బ్రదర్ ఇది. చేతులు కలపండి. సబ్బాస్ రా మీ టీవీలో నా యాడు. సబ్బాస్ సబ్బాస్ సబ్బాస్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. రాధిక ఇంటి బేగొచ్చే వంట ఉండేస్తా. అరే దరిద్రులా, ఇప్పుడే కదా భారీ డైలాగులు కొట్టారు దరిద్రులా. అరే మన దాంట్లో యూనిటీ లేదురా దరిద్రులా. వెనకరా, మన దాంట్లో దరిద్రులా. ఏమన్నావురా? ఆడది మేల్కోవాలి 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 అన్నావు కదరా. ఆడది మేల్కుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసా? ఇలానే ఉంటుందిరా. ఎత్తండి విన్ని.
మన ఎత్తుడికి వీడికి జీవితంలో మేల్కునే ప్రసక్తే లేకుడు. తీసుకోండి. దండం పెడతానమ్మా. రండి. మీ ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రానమ్మా. ఎప్పుడో చెప్పెను వేమనగారు ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. సార్ నాగబాబు సార్ చూసారు కదా, మన లేడీస్ మేల్కుంటే అందరూ ఇంకా లుంగి బన్యే. మన లేడీస్ కాదు, మీ లేడీస్. సో ఇప్పుడు చెప్పండి సార్, మేము మేల్కోవాలా వద్దా? సార్ కన్ఫ్యూజన్ లో పడేసినట్టున్నాను సార్. దుర్మార్గుడా, పోయిన వారు అలా చెప్పావు, ఎలా చెప్పావే? కాదయ్యా, నువ్వు లేట్ గా రిలీజ్ అయ్యావు. ఆల్రెడీ రిలీజ్ అయ్యి సేఫ్ లో ఉన్నది. అనవసరంగా మనం పెట్టుకోవచ్చా? కడుపు చించుకుంటే కాలమే పడుతుంది. అన్నీ తెలిసినా గుంభరంగా డీసెంట్ గా అన్నట్టుగా ఉండాలి తప్ప అలా ఎదురుచించాలి ట్రై చేయకూడదమ్మా. ఇదేనమ్మా డేంజర్. బాగా చెప్పావా చంద్ర. మగవాళ్ళ బాధలన్నీ టీవీ చూస్తున్న ప్రతి మగవాడు మనస్ఫూర్తిగా ఆ పెయిన్ అనుభవిస్తూ సంతోషపడుతుంటాడు. అనుభవించి సావనయా. రోజా గారు అంటే ఏంటి సీను, మా టార్చర్ కన్నా వాతలు పెట్టరన్నా? చాలా. అందుకే నేను లాస్ట్ వీకే చెప్పాను కదా, చంద్ర వద్దు, లేడీస్ మేల్కుంటే చాలా డేంజర్. కొంతమంది మేల్కుంటేనే తట్టుకోలేకపోతున్నారు, ఇంతమంది మేల్కుంటే ఏమన్నా ఉందా అన్నాను. వినలేదు నువ్వు. అనుభవించి మరి. సూపర్, చాలా బాగుంది.